నేను ఒకటి రెండు రోజుల్లో మాట్లాడతా. నేను అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా, ఇది రాజకీయపరమైనటువంటి అంశం కాదు. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ గాడిన పడుతూ ఉంది, లాభాల బాటలోకి వస్తూ ఉంది. కార్మికులకు సంబంధించిన అన్ని సమస్యల్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ సమస్య అయినా పరిష్కరించడానికి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం, మేము ప్రజాపాలన ప్రభుత్వం. ఆర్టీసీ కార్మికుల పోరాటంతో తెలంగాణ సాధించబడ్డది. తెలంగాణ సాధించినాక 10 సంవత్సరాలు ఏమైందో మనం చూసినాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో కారుణ్య నియామకాలతో పాటుగా తార్నాక ఆసుపత్రిని ప్రజలకు, ఆర్టీసీ కార్మికులకు అందుబాటులో తేవడంతో పాటుగా వాళ్ళకు పెండింగ్ బకాయిలైనటువంటి టీఏటీఏలతో పాటుగా అనేక రకాల ప్యాన్లతో పాటుగా ఇవ్వడంతో పాటుగా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కొత్త నియామకాలు చేస్తున్నాం, కొత్త బస్సులు కొంటున్నాం. ఆర్టీసీ గౌరవాన్ని పెంపొందించే ప్రయత్నంతో పాటుగా 3 ప్రధాన అంశాలు తీసుకుంటున్నాం. ఒకటి ప్రయాణికుల సౌకర్యం, 2 కార్మికుల యొక్క సంక్షేమం, ఆర్టీసీ సంస్థ పరిరక్షణ. దీనికి నేను అంటా ఉన్నా, కార్మికులందరూ సహకరించారు, కార్మిక నాయకులు కూడా. సమ్మెకు పోవడం వల్ల వచ్చేటువంటి దాని వల్ల జరిగే ఇబ్బందులకు మీ అందరికీ తెలుసు. కాబట్టి నేను ఆ 2 ప్రధాన అంశాలు గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీసులో ఉన్నాయి. వాటిని కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కొంత ట్రేడ్ యూనియన్ నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది సమ్మెకు పోయే కాలం కాదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీ హితవు దృష్ట్యా, ఆర్టీసీ శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం సానుకూలంగా ఉంది, మొండిగా లేదు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కుదుట పడుతూ ఉంది. 10 సంవత్సరాల యొక్క జర్క్ దాన్ని ఓవర్కమ్ రావడానికి. మీకు ఒక విషయం చెప్తాను, 1562 కోట్ల పిఎఫ్ బకాయిలు ఉండే, ఇలా దాన్ని 600 కోట్లకు తగ్గించినాం. రిటైర్ అయిన రోజే ఇవ్వాలనే నిర్ణయంకు కార్యాచరణ జరుగుతోంది. వాళ్ళ సిసిఎస్ ఫండ్స్ ఉండే, వాటిని కూడా డెట్ నుంచి తగ్గించుకుని 100 కోట్లు తగ్గించుకుని వస్తూ ఉన్నాం. బ్యాంకులు ఉన్న బకాయిలు ఉన్నాయి. సంస్థ నిలబడాలి, 40,000 కుటుంబాలు బాగుండాలని కోరుకునే ప్రభుత్వం ఇది. తెలంగాణ ఉద్యమంలో వాళ్ళందరూ భాగస్వాములు. నేను ఒక తెలంగాణ ఉద్యమకారిని. ఆనాడు నై చలేగా బస్కపయ్య, నై చలేగా అని ఉన్నటువంటి వాళ్ళు. ఇవాళ ఈ సంస్థను ఒక ఉద్యమకారుడి, అదేవిధంగా ప్రజాపాలన నాయకత్వం ఇస్తున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అందరూ కూడా సానుకూలమైనటువంటి నియంతృత్వంతో పోతలేం. మేము సానుకూలంగా ఉన్నాం. కాబట్టి ఇటువంటి లాస్ట్ ఎక్స్టెండెడ్ ఇష్యూస్ను పునరాలోచన చేయాలి. అటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ నోటీస్ ఇచ్చేసారు. వాళ్ళ రిప్రజెంటేషన్ లేదా వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితులలో వాళ్ళకు ఉండే హక్కును మాత్రమే లేబర్ యాక్ట్ని ఏదో వినియోగించుకోవాలని ప్రయత్నం చేస్తారు. దెర్ ఇస్ సో మెనీ హ్యూమన్ రిలేషన్ అండ్ కార్డియల్ రిలేషన్, సంస్కృత సంబంధాలతోటి వాళ్ళకు ఉన్నటువంటి అనేకమైనటువంటి, నేను ఓపెన్ టు ఆల్. కాబట్టి దానికి సంబంధించి నేను వాళ్ళందరికీ కూడా ఏదైనా నా కుటుంబ సభ్యులు వాళ్ళకి బాధ ఉంటే వాళ్ళకి చెప్పుకోవాలి. నేను కూడా అంటానా, ఆర్టీసీని రక్షించుకోవడానికి ఇటువంటి కార్యక్రమం, తీవ్ర నిర్ణయాలు వద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.